అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? గ్రీటింగ్స్ టు వన్ అండ్ ఆల్. హౌ ఆర్ యూ గైస్ డూయింగ్? ఏంటి ఫస్ట్ తెలుగులో మాట్లాడింది, తర్వాత ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి తెలుగు ఎంత ఈజీయో, ఇంగ్లీష్ కూడా అంతే ఈజీ. అదెలా అనుకుంటున్నారా? మీకు గమ్మత్తైన విషయం చెప్పాలంటే, మనం రోజు ఇంగ్లీష్ వాడుతూ, మధ్య మధ్యలో తెలుగు వాడుతున్నాం. అదెలా అనుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్ తీసుకురావడానికెళ్తాం. పాలు అనేది తెలుగు వర్డ్. బట్ ప్యాకెట్ అనేది ఇంగ్లీష్ వర్డే కదా! ఇంకొకటేంటంటే మనకేదన్నా దెబ్బ తగిలితే ఆయింట్‌మెంట్ రాసుకుంటాం. ఆయింట్‌మెంట్‌కి తెలుగు వర్డ్ ఏంటి? లేపనం. కానీ మనం అది వాడం. మనం రోజు గంటలు గంటలు టైమ్ స్పెండ్ చేసి మన ఫోనుకి కూడా తెలుగులో చరవాణి అని అంటాం. కానీ మనం ఆ వర్డ్ యూజ్ చేయం. సో, అలాగే ఆ రకంగా చూసుకుంటే మనందరికీ ఇంగ్లీష్ చాలా బాగా వచ్చినట్టు. నిజమేనయ్యా పుల్లారావు. దాన్ని కొంచెం స్కిల్డ్‌గా నేర్చుకుంటే, మనకంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడేవారు ఎవ్వరు ఉండరు. సో, ఈరోజు మనం నేర్చుకున్న 2 సెంటెన్సెస్ ఏంటంటే, అందరికీ నమస్కారం అంటే గ్రీటింగ్స్. మనం వాళ్ళని గ్రీట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అని, నమస్కారం అని, లేదంటే గుడ్ ఈవెనింగ్ అని. సో, దాన్ని మనం గ్రీటింగ్స్ టు వన్ అండ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు అనడానికి హౌ ఆర్ యూ గైస్ డూయింగ్? మీరందరూ ఎలా ఉన్నారు అనడానికి హౌ ఆర్ యూ గైస్ డూయింగ్ అని అంటాం. ఓకే. ఈరోజు ఇవి 2 ప్రాక్టీస్ చేయండి. బాయ్.